హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చేసేటువంటి ఎగ్ కర్రీ, గుడ్డు ఇగురు కూరని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కూరని షేర్ చేసుకోను. కూర చేసే విధానాన్ని మాత్రమే షేర్ చేసుకుంటాను. ఓకేనా మరి? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి తొందరగా వెళ్ళిపోదాం. ఈ కర్రీ అయితే అన్నం, చపాతీ ఇంకా పూరి ఎందులోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇగురు కోసం మిక్సీ జార్‌లో కొద్దిగా వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాను. సో, దీనికి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలలాగా కట్ చేసుకొని జార్‌లో వేసేసుకుంటాననమాట. ఆనియన్‌తో పాటు 2 టమాటోలు కూడా పక్కన పెట్టుకున్నాను. వీటిని కూడా 4, 5 పీసెస్‌గా కట్ చేసుకొని గ్రేవీ కోసం మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటాను. సో, ఇది చేసుకునే ముందే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవడానికి కుక్కర్‌లో వేసి స్టవ్ మీద పెట్టేసాననమాట. అది ఆల్రెడీ అయిపోయింది. ఒక విజిల్ వస్తే ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిపోతాయి. సో, గ్రేవీ కోసం మిక్సీలో ఇలాగా జార్ పెట్టి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని గుండగా తరిగి పెట్టుకుంటున్నాననమాట. అంటే ఇగురులోనికి ఆ మెత్తని పేస్టే కాకుండా, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా నోటికి తగులుతూ ఉంటే మంచిగా రుచయితే చాలా బావుంటుంది. ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదా! సో, వీటిని కాసేపు అలాగే చల్లారనివ్వాలి. వెంటనే చల్లనీళ్ళు వేసినా మనకి తొక్కయితే సరిగా రాదు. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎగ్స్ వేయించుకోవడానికి ఇలా వేసుకుంటే ఆ ఎగ్స్‌కి వేగేటప్పుడు పసుపు, కారం, ఉప్పు మంచిగా పడుతుందనమాట. ఎగ్ కలర్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. సో, ఎగ్ పైనున్నటువంటి లేయరు బాగా వేగేంత వరకు మనకి అలా తెలిసిపోతుంది చూస్తే ఎప్పుడు తీసేయాలని. సో, బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోనికైతే వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ఈ ప్యాన్‌లో కావలసినటువంటి ఆయిల్ సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. లేదంటే కొద్దిగా యాడ్ చేసుకొని ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా! వాటిని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్‌లోకి వచ్చిందా లేదా అన్నది మనం ఆల్రెడీ పసుపు వేసేసాము కాబట్టి పెద్దగా తెలియదు. కానీ ఆనియన్ స్లైసెస్ మనకి చూస్తే వేగిన తర్వాత ఆ స్మెల్ అనేది పోతుందనమాట. సో, కరివేపాకు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టొమాటో మిక్స్ పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని మనం అల్లం, వెల్లుల్లి పచ్చివాసన పోవాలి. అలాగే టొమాటోలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలనమాట. ఈ పేస్ట్ అనేది ఇంకా యాజ్ యూజువల్ ఫ్రైకి మనం ఎలా అయితే వేపుతామో అలా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారా? ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి ఎలా డ్రై అయిపోయిందో. సో, ఇలాంటి కండిషన్‌లో మనం ఏం చేయాలి అంటే కొద్దిగా పసుపు, అలాగే కూరకి రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కాసేపు మళ్ళీ వేపుకోవాలి. కారం ఎప్పుడు వేసినా వెంటనే వాటర్ వేయకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేయాలి. సో, నేనిప్పుడు నాకు ఎంత రేంజ్‌లో అయితే కావాలో ఆ రేంజ్ వరకు వాటర్ అయితే వేసుకొని ఎగ్స్‌ని కూడా దీనికి యాడ్ చేసుకున్నాననమాట. కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అలాగే మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూస్తూ ఎంత వాటరుంది, సరిపోతుందా అన్నది కన్సిస్టెన్సీ మనం చూసుకుంటూ ఉండాలనమాట. సో, నేను ఈ మాత్రం దగ్గరకయ్యేంత వరకు కూడా ఉంచాను. నాకు ఇలా సరిపోతుంది. చపాతీకైనా, అన్నంకైనా కూడా చాలా బావుంటుంది. సో, దించేసే ముందు మనం కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెసిపీ ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.